హలో అండి, టిఫా స్కానింగ్లో బేబీ కిడ్నీ వాపు, బేబీ హార్ట్లో మచ్చ ఉంటే ఎలా అని కమెంట్స్లో అడుగుతున్నారు. ఇవాళ దాని గురించి తెలుసుకుందామండి. ఈకోజెనిక్ ఫోకై ఇన్ హార్ట్ అంటే మనకు స్కానింగ్ చేసేటప్పుడు ఒక చిన్న మచ్చలాగా కనిపించడం అండి. ఇది మేబీ డ్యూ టు ద కాల్షియం డిపాజిట్ వల్లైనా ఉంటుంది. ఇది ఐసోలేటెడ్ ఫ్యాక్టర్ కనుక అయితే దీనికి టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. అరౌండ్ 24 వీక్స్ అప్పుడు బేబీ డీటెయిల్డ్ హార్ట్ సర్వే కోసమని ఫీటల్ ఈకో తీయించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ ఫీటల్ హైడ్రోనెఫ్రోసిస్ అంటే యూరిన్ ఫ్లో అనేది అబ్స్ట్రక్ట్ అవ్వడం వల్ల యూరిన్ మొత్తం కిడ్నీలో అక్యుములేట్ అయిపోయి కిడ్నీ అనేది వాపు రావడం. ఇది మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అప్ టు 7 to 8 mm వరకు మాత్రమే చూస్తూ ఉంటాము. ఇలాంటి బేబీస్ అన్నీ బై డెలివరీ టైంకి కానీ సూన్ ఆఫ్టర్ బర్త్ టైంకి కానీ వాటందరికి అవే రిజాల్వ్ అయిపోతూ ఉంటాయండి. వన్స్ మనకు హైడ్రోనెఫ్రోసిస్ వచ్చింది అంటే ఫర్దర్ స్కాన్స్లో మెజర్మెంట్స్ ఏమైనా ఇంక్రీజ్ అవుతున్నాయా అనేది వెరిఫై చేసుకోవాలి. ఇవి ఏ కండిషన్స్ అయినా కానీ సింగిల్గా ఉన్నాయి అంటే బేబీ ఎఫెక్ట్ ఏమీ ఉండదండి. అట్లా కాకుండా మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి అంటే మాత్రం ఒకసారి క్రోమోజోమల్ అనామలీస్ని రూల్ అవుట్ చేసుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ.